ఇంక మాకు బుద్ధుంటే మా ఆయన లేకుండా మా పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళకూడదనిపించింది. సర్లే పాపం 1 వీక్ నుంచి వాళ్ళ డ్యాడీని అడుగుతూ ఉన్నాడు కదా! ఈరోజు వాళ్ళ డ్యాడీ లేడు కదా! పాపం వాడికి కూడా బోర్ కొడుతుంది. పైగా హాలిడేస్ కూడా ఇచ్చి 1 వీక్ అయింది. ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనేసైతే బయటికి తీసుకెళ్ళాను. అదే ఆ ఒక్క తప్పు చేసి నిన్న వీళ్ళిద్దరికీ నేను బలైపోయాననమాట. ఇంక వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళాము అనంటే మాక్సిమం వాళ్ళ డ్యాడీయే సతాయించేసుకుంటాడు. కానీ నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. ఎందుకనంటే వీళ్ళు పెట్టే అల్లరి మామూలుగా ఉండదు. ఒకడేమో ఆకలికి పాలు కావాలని ఏడుస్తాడు. ఒకడేమో అప్పలు కావాలని ఒకడిని ఏడుస్తాడు. బుజ్జగించి సతాయించుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపల ఇంకొకడు తయారవుతాడనమాట ఏడవడానికి. అసలు వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో, ఏం కావాలో ఏది అర్థమై సావదనమాట. ఇంక వీళ్ళిద్దరిని తీసుకొని శిల్పారామం అయితే పోయాము. మా చిన్నోడిని పట్టుకొని మెట్రోలో పోయామా, మా వాడు ఎంతసేపు మెట్రో దిగేయాలని అల్లరి. ఆ మెట్రో మొత్తం అరుపులు, కేకలతో ఆగమాగం చేసేసాడనమాట. ఇంక చిన్న పిల్లలు కదా! ఇంక వాళ్ళు కూడా సర్దుకున్నారులెండి. ఇంక మా పెద్దోడున్నాడే శిల్పారామంలోకి ఎంటర్ అయ్యామో లేదో మేమొక దిక్కు పోతుంటే వాడు ఇంకో దిక్కు పోతున్నాడు. వాడికక్కడ అన్నీ కొంచెం నచ్చాయి అనేసి వాటిని చూడ్డానికి వెళ్తున్నాడు. మేమెలా పోతే అలా రా నాన్న అని చెప్తే వాడితో మొత్తుకునే సరిపోయింది. ఇంక నాకు బుద్ధుంటే మీ నాన్న లేకుండా మిమ్మల్ని బయటికి తీసుకురానురా అనేసి సాయంత్రం వరకు వేగేసి ఇంటికైతే వచ్చేసాము.